సర్వజీవులలో భగవంతుడు ఉన్నాడన్న అద్భుతమైన వేదంలో చెప్పిన నగ్న సత్యాన్ని బాబా ఇక్కడ చెప్పాడు. అదే సర్వజీవులలో భగవంతుడు ఉన్నాడన్నది. అది మర్చిపోయి ఇప్పుడు చిన్న చిన్న పాయింట్లు పెట్టుకొని బాబా గురించి అవి చెప్పడం ఇవి చెప్పడం వల్ల సరిపోయి విమర్శలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కథలో బాబా ఏంటంటే మనకు అద్భుతంగా బాబాను అనుకున్న తర్వాత ఆయనకు ఏదైనా చెప్పి మనం చేయాలి, చెప్పకుండా ఏమి చేయకూడదు అని ఒక అద్భుతమైన కథను ఇక్కడ బాబా మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా గృహస్థులు చేయాల్సిన పనుల గురించి బాబా చెప్పడం జరిగింది. అదేవిధంగా నైవేద్యము మనం ఎప్పుడైతే పెడతామో 100కి 100 బాబా స్వీకరిస్తాడు. ఆ నమ్మకము ఆ శ్రద్ధ మనకు ఉండాలని చెప్పి ఇక్కడ బాబా చెప్పాడు. మూడో విషయం కూడా ఏంటంటే సర్వజీవులలో భగవంతుని యొక్క స్వరూపం ఉంది. భగవంతుని యొక్క స్వరూపం లేని జీవులు లేవు, సర్వజీవులు కూడా భగవంతుని యొక్క స్వరూపము అని చెప్పి బాబా ఇక్కడ అద్భుతమైన నగ్న సత్యాలు మనకు ఈ 9వ అధ్యాయంలో స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా 10వ అధ్యాయము అద్భుతమైన అధ్యాయం 10వ అధ్యాయం. ఈ యొక్క 10వ అధ్యాయంలో బాబా గారు ఆయన యొక్క సద్గురు, ఆయన యొక్క సమర్థ సద్గురు, ఆయన మీద సంపూర్ణమైన నమ్మకము అనే విషయం గురించి బాబా గారు స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ బాబా గారి యొక్క శయనశైలి అంటే నానాసాహెబ్ డెంగేలే ఒక 4 మూరల పొడవుగల బల్ల ఇస్తాడు. అదేవిధంగా జానడు వెడల్పు ఉంటుంది, 4 మూరల పొడవు ఉంటుంది. ఒక బల్ల ఇస్తే ఆ 4 మూరలు అంటే ఎంత? ఇది మూర కదా, దీంతో 4 మూరలు అంటే ఎంత ఉంటుంది? కనీసం 4 అడుగులు ఉంటుంది, అంతే కదా, 4 అడుగులు ఉంటుంది. ఏంటి ఆ యొక్క 17 నుంచి 22 అంగుళాలు సార్ భీష్మాచారుడు అంగుళాలతో సహా చెప్తాడు. ఏంటి కాబట్టి దాని మీద బాబా గారు 4 వైపులు దీపాలు పెడతాడు, అంతే కదా, 4 వైపులు దీపాలు పెడతాడు. పైన ఏం చేస్తాడు? పేలికలతో కడతాడు తాళి. మళ్ళీ తాడు కాదు, పురుకోస కాదు, గొలుసులు కాదు, మామూలుగా పేలికలు. ఏది గుడ్డ పేలికలు కట్టి ఆ పైన 2 కొళ్ళు ఉంటాయి. మీరు చూస్తవచ్చు, ద్వారకామేకి వెళ్తే మనము దుని ఉంటుంది, దుని పైన 2 కొళ్ళు కనబడుతుంటాయి. దుని పైన ఆ 2 కొళ్ళకే ఈ యొక్క బల కట్టేవాడు బాబా. ఆ గుడ్డ పేలికలతోటి ఆ బల్ల కట్టేవాడు, 4 వైపుల దీపాలు పెట్టేవాడు, పైన పండుకుంటాడు. అసలు ఎట్లా పండుకుంటాడు? అసలు ఎట్లా సాధ్యం? బాబా హైట్ ఏమో 6 అడుగులు, బాబా హైట్ 6 అడుగులు, ఈ బల్ల ఉన్నదేమో 4 అడుగులు లేదు. మళ్ళీ 4 వైపులు దీపాలు పెడతాడు, మళ్ళీ పడుకుంటాడు. అంటే ఏంటంటే పిచ్చి వల్ల నాకు ఇది రూపం కాదు, ఇది పైకి కనబడే రూపమే, నేను సూక్ష్మ శరీరము, నేను 1 అంగుళాలైనా పడుకుంటా, 2 అంగుళాలైనా పడుకుంటా, 3 అడుగులైనా పడుకుంటా. కాబట్టి మీరు అనుకుంటున్నది అది ఈ రూపం కాదు, నాది దేహం కాదు, నాది ఈ రూపం కాదు. ఇక బాబా తల్లిదండ్రుల విషయం కానీ, బాబా జన్మ వృత్తాంతం కానీ అది ఒక పెద్ద మిస్టరీ అండి. అది మనకు అర్థం కాదు, మనకు తెలియదు. అంటే రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్పారు మహాత్ములు. ఏంటి భగవాన్ సత్యసాయిబాబు గారు ఒక కథ చెప్పారు, శరణానంద గారు ఒక కథ చెప్పారు. అదేవిధంగా మాతాజీ కృష్ణారావు చెప్పారు. ఈ విధంగా ఏంటంటే ఉండండి, భగవాన్ సత్యసాయిబాబు గారు వీరు పరమ శివభక్తుడు, ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు, ఒక 4 సంవత్సరాలు ముస్లిమ్స్ దగ్గర ఉన్నాడు, 16 ఏట షిరిడీకి వచ్చాడని చెప్పాడు. శరణానంద కూడా బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నాడు. అదేవిధంగా బుట్టమ్మ కూడా అట్లే చెప్పింది. ఇట్లా చాలామంది చాలా కథలు చెప్పారు. అయితే ఆయన కథ మనకు పూర్తిగా తెలియదు, బాబా జీవిత చరిత్రలో ఎక్కడ మనకు కనపడదు. అయితే మనకు అర్థం కాదండి, అసలు పూర్తిగా అర్థం కాదు. ఒకసారి ఈ యొక్క ద్వారకామాయిలో ఉన్నప్పుడు షిరిడీలో ఉన్న మహల్సాపతి యొక్క వాంగ్మూలం కూడా షిరిడీ సంస్థానంలో ఉందని ఇప్పుడు చెప్తారు. ఏమనంటే బాబా గారు పండుకున్నప్పుడు మహల్సాపతి పక్కన ఉంటే, మహల్సాపతి బాబా గారు మాది పత్రిక గ్రామము, మేము బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాము, మా యొక్క బంధుమిత్రులు వచ్చి నేనేమైనా విచారించారా అని మహల్సాపతితో చెప్తే, మహల్సాపతి చెప్పినాడు షిరిడీ సంస్థానంలో ఉంది అని. షిరిడీ సంస్థానంలో ఇప్పుడు గూగుల్లో కొట్టి బాబా ఎవరు అంటే ఈ కథ వస్తుంది. అంటే కథలు ఇవి కరెక్ట్ మనకు తెలియదు. ఏంటి అదేవిధంగా మ్యాజిక్స్ ఒక ఆమె వచ్చి బాబా దగ్గరకు వచ్చి రకరకాల మ్యాజిక్లు చేస్తే, తిక్కదానా ఇది బ్రాహ్మణ మసీదు, నేను సద్బ్రాహ్మణుని, నువ్వు వచ్చి నా దగ్గర మ్యాజిక్ పో అంటాడు. అదేవిధంగా నాశనే ఒకసారి ఒక ప్రసాదాన్ని బాబాకు ఈ యొక్క సామంతతోటి ఒక ప్రసాదము 2 రూపాయలు బాబాకి ఇచ్చి పంపిస్తే, ఆమె ప్రసాదం ఇచ్చి 2 రూపాయలు ఇవ్వకుంటే అప్పుడు బాబా ఏమంటా అంటే, ఒరే పిచ్చివాడు, ఈ బీద బ్రాహ్మణ దగ్గర నా 2 రూపాయలు నువ్వు ఎగ్గొట్టివే అంటాడు. ఇలా రకరకాల కథలు ఉన్నాయి. ఏంటి అదేవిధంగా బాబా జీవితాలు ఒక కథలో కూడా హేమాద్రి పంత్ ఒక అధ్యాయంలో ఏం రాస్తా అంటే, బాబా ఎవరికి పుట్టాడో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వారి యొక్క జన్మ ధన్యం అంటాడు హేమాద్రి పంత్. వారు ఎవరికి పుట్టారో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళ జన్మధన్యం అంట. అంత కథలు రాసిన హేమాద్రి పంత్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళ జన్మధన్యం అంటాడు. ఆయనకు అర్థం కాదా? కాబట్టి ఇది మిస్టరీ. కాబట్టి మనము దీన్ని ఎవరేం చెప్పలేము, ఇది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తుంటారు. కాకుండా మనకు కనపడేది ఏంటంటే, బాబా 16వ ఏట షిరిడీకి వచ్చాడు,
16వ ఏట షిరిడీకి వచ్చి వేప చెట్టు దగ్గరే ఉండేవాడు. వేప చెట్టు దగ్గర బండ మీదనే కూర్చుండేవాడు. అక్కడే చాలా కాలం ఉండేవాడు. అక్కడ ఉన్న తర్వాత తిరిగి మరలా బయటికి వెళ్ళిపోయి ఔరంగాబాద్ ప్రాంతంలో తిరిగాడు. తిరిగి 3 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగాడు. 3 సంవత్సరాలు తిరిగి మరలా 20వ ఏట షిరిడీకి వచ్చాడు. షిరిడీకి వచ్చిన తర్వాత మళ్ళీ బాబాను ద్వారకా మీద కూర్చొని పెట్టి చేయడం జరిగింది. బాబా గారు 60 సంవత్సరాలు షిరిడీలో ఉన్నాడు. అంటే బాబా గారి వయసు మొత్తం 80 సంవత్సరాలు. అంటే 1838వ సంవత్సరం ఒకవేళ పుట్టి ఉంటే, అది కూడా మనకు తెలియదు, పుట్టి ఉంటే 1838లో ఆయన పుట్టి ఉండొచ్చు. కాబట్టి బాబా గారు 80 సంవత్సరాలు షిరిడీలో ఉన్నాడు. అంటే బాబా గారు ఉన్న సమయం మాత్రమే మనకు తెలుసు. కానీ ఇక మిగతా కథలన్నీ అది ఆధారాలు లేని కథలే. అది ఊరిక మహాత్ములు చెప్పారు, మనం తీసేయలేం. భగవాన్ సత్యసాయి బాబు గారు చెప్పారు, 180 దేశాలు ఆయన పాదక్రాంతులు అవుతున్నారు. ఆయన తప్పంటమా మనమేమన్నా? ఎట్లా అంటారు తప్పని? ఏంటి ఎవరిది మనకేం తెలియదండి, తెలియదు. అదొక మిస్టరీ. కాబట్టి బాబా యొక్క జన్మ అనేది అది మిస్టరీ, మనకు తెలియదు. అది మనకు తెలిసిన వరకే మనము అక్కడ మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఇక బాబా లక్ష్యంలో వచ్చే వరకు, బాబా యొక్క బోధలు వచ్చే వరకు, ఆ రోజు మనకు తెలుసు, అప్పుడు 17వ శతాబ్దంలో హిందూ ముస్లిమ్స్ గొడవలు ఉంటే ఈ యొక్క రామదాసు ఈ యొక్క గోవులను బ్రాహ్మణులు కాపాడేవాడు. కానీ ఆ సమయంలో కూడా బాబా గారు జీవించున్న సమయంలో కూడా హిందీ ముస్లిమ్స్ గొడవలు ఉండేవి. హిందువులకు ముస్లిమ్స్ గొడవలు ఉండేవి. గొడవలు ఉంటే బాబా గారు ఆ గొడవలు తగ్గించడం కోసం వాళ్ళకి సమైక్యతంగా వాళ్ళకు సంఘీభావం కలగజేశాడు. సంఘీభావం కలగజేసి మహమ్మదీయులకు వాళ్ళు చెప్పే వాళ్ళ తత్వం చెప్పాడు. మహమ్మదీయులను ఎప్పుడు హిందూ మతం ఆచరించమని ఎప్పుడు బాబా చెప్పలే. అదేవిధంగా హిందువులను మహమ్మదీయ మతం ఆచరించమని ఎప్పుడు బాబా చెప్పలే. ఈరోజు హిందువులు ఎవరన్నా ఖురాన్ చదువుతున్నారా? హిందువులు ఎవరన్నా నమాజ్ చేస్తున్నారా? బాబా చెప్పలేదు చేయమని. ఒక మహమ్మదీయుడు వచ్చి ఒక హిందువుని మహమ్మదీయుడిగా మారుస్తామంటే చంపకేసుకొట్టి నీ తండ్రిని మారుస్తామన్నాడు బాబా. అంటే నీ మతం నీ తండ్రితో సమానం. ఒకసారి నువ్వు మతానికి పుట్టిన తర్వాత నువ్వు చచ్చేదాకా మతంలో ఉండాల్సిందే. ఎవడన్నా మతము మారాడు అంటే వాడి తండ్రిని మార్చినట్టే లెక్క. మతం మారాడే తండ్రిని మార్చినట్టే లెక్క. అది నేను చెప్పడం కాదు, బాబా గారు చెప్పారు. మతం అంటే అంత గొప్పది, మతానికి అంత విలువిచ్చాడు బాబా. కాబట్టి ఇక్కడ కథలో బాబా ఒక దేహమేమో ఒక ఫకీర్గా కనపడేవాడు. ఫకీర్గా కనపడి ఫకీర్ రూపంలో బాబా కనిపించేవాడు. బాబా ఆచరణ మొత్తము సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించేవాడు. ఏంటి బాబా గారు ఆచరించిన ఈ రోజున ఆచరిస్తున్నారని చెప్పండి. ఏ గుళ్ళో కూడా ప్రతిరోజు రామాయణం, భారతము, భాగవతము, విష్ణు సహస్రనామము, చాందో ఉపనిషత్తు, గురు చరిత్ర, అదేవిధంగా తులసి పూజ, ఘంటానాదము, శంఖానాదము, ధుని పూజ, ఇన్ని జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఆ రోజు భారతము పారాయణం జరిగేది బాబా ఉన్న సమయంలో. బాబా గారు చనిపోయింది ఎప్పుడు? విజయదశమి. బాబా గారు శ్రీరామనవమి ఆ టైంలోనే 75,000 మందితో బాబా గారు శ్రీరామనవమి చేశారు, 75,000 మందితోటి. కాబట్టి బాబా గారు మామూలుగా ధర్మాన్ని పాటించలేదు. 100కి 100 తూచా తప్పకుండా సనాతన హిందూ ధర్మాన్ని పాటించింది బాబానే. ఈ రకంగా ఈరోజు ఏ దేవాలయాల్లోనే ఎక్కడ జరుగుతున్నాయా? ఏ గుళ్ళల్లో ఎక్కడ జరుగుతున్నాయా? చెప్పండి. ఏ గుళ్ళల్లో కూడా ఇన్ని రకాల పద్ధతులు బాబా గారు ఆచరించిన సనాతన హిందూ ధర్మాన్ని ఎవరు ఆచరించటం ఎక్కడ జరగటంలే. ఈరోజు బాబాని విమర్శిస్తూ ఉంటారు, తిక్కపుట్టి విమర్శిస్తూ ఉంటారు. మహమ్మదీయులకు వాళ్ళకు చెప్పాడు, మహమ్మదీయుల ఆచారాన్ని వాళ్ళని పాటించమన్నాడు, వాళ్ళని ఖురాన్ చదవమన్నాడు, నవాజ్ చదవమన్నాడు. వాళ్ళ బోధలు వాళ్ళకు చెప్పాడు, మన బోధలు మనకు చెప్పాడు. మీ ఇద్దరు కలిసి ఉండండి నాయన. వాళ్ళ దేవుడైనా రహీమేనా, మీ దేవుడైన రాముడైనా, ఇద్దరు ఒకటే. సబ్కా మాలికేకు, అందరి దేవుళ్ళు ఒకటే. దేవుళ్ళు ఇద్దరు ఉండరు, దేవుళ్ళు ఎప్పుడు ఇద్దరు ఉండరు. దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడిలో నుంచి రాముడు రావచ్చు, యేసు రావచ్చు, కృష్ణుడు రావచ్చు, అదేవిధంగా ఆంజనేయ స్వామి రావచ్చు, బాబా ఎవడేం రావచ్చు. ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి సర్వదేవతలు వస్తూ ఉంటారు. వారికి రకరకాల పేర్లు ఉంటాయి, రకరకాల నామాలు ఉంటాయి, రకరకాల మార్గాలు ఉంటాయి, రకరకాల మతాలు ఉంటాయి, రకరకాల మామూలుగా ఈ యొక్క ఇది ఉంటాయి. కాబట్టి ఏంటంటే భగవంతుడు ఒకటే అని బాబాకి నగ్న సత్యం చెప్పాడు. మీరు కొట్టుకోవద్దు. ఎందుకు కొట్టుకుంటారు? మీ మతం మీరు ఆచరించుకోండి, మీ దేవుని మీరు పూజించుకోండి, మీ మతం మీరు ఆచరించుకోండి, మీ దేవుని మీరు పూజించుకోండి అని బాబా చెప్పాడు. కాబట్టి మన హిందువులకు మనకు చెప్పాడు, మహమ్మదీయులు చెప్పాడు. ఈరోజు అనేక మంది విమర్శిస్తుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు బాబా భక్తులలో మతం మారిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవడు మారు? నిజమైన బాబా భక్తుడు వాడు ప్రాణమైన పోగొట్టుకుంటాడు, కానీ మతం మారుడు. ఎందుకంటే బాబా చెప్పాడు కాబట్టి. కానీ పరిమాణంలో చాలామంది ఈరోజు మతం మారుతున్నారు. ఆ మతం మారే వాళ్ళకు ఈ విమర్శించే వాళ్ళని అడగరు. వాళ్ళ ఇంట్లో మతం మారితే అడగరు, పక్కింట్లో మతం మారితే అడగరు, అదేవిధంగా ఊర్లో మతం మారితే అడగరు. బాబా భక్తులు అడుగుతారు. ఆయన మహమ్మదీయుడు అంటగా, అదంటగా, ఇదంటగా, ఇది అడుగుతారు ముండాకులు అందరూ. అసలు అది అడగొచ్చుగా.
నీకు జరిగే పక్క నీ చుట్టుపక్కల ఇన్ని జరుగుతున్నాయి కదా మత మార్పిళ్ళు. ఆ మత మార్పిళ్ళు పై అడుగు, అవి అడగరు, ఇవి అడుగుతారు. కాబట్టి ఏంటంటే బాబా అన్ని మతాలను సమానం చూశాడు, అన్ని మతాలను గౌరవించాడు, అన్ని మతాలను సమానం చూసి అన్ని మతాలకు అందరినీ గౌరవించాడు. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించమన్నాడు, ఎవరి ధర్మాన్ని వాళ్ళని ఆచరించమన్నాడు, ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు ఆచరించమన్నాడు, అందరినీ గౌరవించాడు. అది బాబా సంప్రదాయము. కాబట్టి ఆ రకంగా బాబా చెప్తూ అక్కడ బాబా ఒక అద్భుతమైన సూక్తి చెప్పడం జరుగుతుంది ఈ కథలో, ఈ యొక్క 10వ అధ్యాయంలో. ఇక్కడ హిందూ మహమ్మదీయుల యొక్క ఐక్యత గురించి చెప్తూ అక్కడ బాబా ఏం చెప్తాడు అంటే, మీరు ఐక్యంగా ఉండి జాతీయ ఐకమత్యాన్ని కాపాడండి అని బాబా చెప్తాడు. ఇది చాలామంది పాయింట్ పట్టుకోరు. ఆ పాయింట్లో ఏముంటుందంటే, ఈ యొక్క హిందువుల దేవుడైన శ్రీరామచంద్రుడు, మహమ్మదీయులైన రహీము అందరూ ఒకటే అని చెప్తూ జాతీయ ఐకమత్యాన్ని కాపాడండి అంటాడు. అక్కడంటే బాబా పాయింట్ ఏంటంటే, జాతీయ అంటే ఏం చెప్పండి. జాతీయ అంటే నేషనల్, నేషనల్ అంటే భారతదేశము, భారతదేశం అంటే ప్రపంచానికి గురువు. మన భరతమాత భారతదేశం ఏంటంటే ప్రపంచానికి అంత గురువు ఎవరంటే మన భారతదేశం. పిచ్చి వాళ్ళారా, మీరు కట్టుకొని అనవసరంగా మా భారతదేశాన్ని ప్రతిష్ట నాశనం చేస్తున్నారు. భారతదేశం ప్రతిష్ట మీరు నాశనం చేయొద్దు. ఈ భారతదేశము ఈ విశ్వానికి, ఈ ప్రపంచానికి ఒక ఉన్నతమైన గురుస్థానం ఉంది. మీరు కొట్టుకొని ఈ యొక్క దేశం యొక్క ప్రతిష్టను దిగదార్చవద్దు, జాతీయ ఐకమత్యాన్ని పెంపొందించండి అని అక్కడ అద్భుతమైన ఒక మాట చెప్తాడు బాబా. అంటే బాబా చెప్పింది అంటే జాతీయ ఐకమత్యం గురించి అక్కడ బాబా అద్భుతంగా చెప్పడం జరిగింది. చెప్తూ చివరిగా అక్కడ ఏం చెప్తాడంటే బాబా, మీరు ఎప్పుడైనా ఏం చేసినా కూడా మేలు మాత్రమే చేయండి, ఇతరులకు కీడు చేయొద్దు అని బాబా స్పష్టంగా చెప్పాడు. ఎల్లప్పుడు చేసినా మేలు చేయండి, కీడు చేయొద్దు. మొత్తం దాంట్లోనే ఉందండి. కర్మ సిద్ధాంతం మొత్తం దాంట్లోనే ఉంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంది? మన ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని పురాణాలు చెప్పినా, ఎన్ని రామాయణాలు చెప్పినా అన్నిట్లలో కనపడేది కర్మ సిద్ధాంతమే. కర్మ సిద్ధాంతం అంటే ఏంది? మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. సింపుల్ పాయింట్. అంటే బాబా ఒకే ఒక మాట చెప్పాడు, ఎప్పుడు ఏమాత్రం చేస్తే మేలు మాత్రమే చేయండి, చెడు చేయొద్దు అన్నాడు. అంటే నీవు చెడు చేయకుండా నీకు పాపం ఎక్కడుంది? అసలు నీ కర్మ ఎక్కడుంది? నీకు బాధలు ఎక్కడున్నాయి? నీవు చెడు చేయకుండా ఉంటే నీకు కర్మ లేదు, ఇంకా నీ జీవితం ధన్యమే. నువ్వు చేస్తే మంచి చేయి, లేకుండా మెదలకుండా ఉండు, నమస్కారం చేయి, అంతే. చేస్తే మంచి చేయండి, లేదంటే నమస్కారం చేయండి, అంతే. చెడు చేయొద్దు. చెడు చేయకుండా ఉంటే మనిషికి కర్మే లేదు, కర్మే లేదు. కాబట్టి కర్మ మార్గాన్ని సృష్టంగా ఒక్క మాటలో చెప్పి, ఎప్పుడైనా మంచి చేయండి, చెడు చేయొద్దు అని చెప్పి బాగా సృష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పుకుంటూ ఈ యొక్క గురువుల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గురువులు అంటే ఈ యొక్క గురువులు ఎన్ని రకాలు గురువులు అని చెప్తూ, ఈ గురువుల విషయం వచ్చేవరకు నియత గురువులు, అనియత గురువులు అని 2 రకాలుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే నియత గురువులు అంటే నియమించిన వారు, అంటే ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, ఈ విధంగా భారత భాగవత వేదాలు గ్రంథాల గురించి అద్భుతంగా చెప్పే ఉపన్యాసం చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మిక మార్గాలను నడిపించే వాళ్ళు ఉన్నారు, బోధనలు చేస్తూ ఉన్నారు, మంత్రులు, వీళ్ళంతా గురువులే. కాకుండా అనియత గురువులు అంటే వీళ్ళు నియమించబడిన వాళ్ళు కాదండి, సాక్షాత్తు ఆ యొక్క భగవంతుని యొక్క స్వరూపం నుంచి వచ్చిన వారే. ఆ భగవంతుని నుంచి స్వరూపంలో వచ్చిన వారు అనియత గురువులు. ఈ అనియత గురువులు కూడా ఎప్పుడు కూడా వీళ్ళకు కీర్తి మీద